వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఎలాంటి ఆధారం లేకుండా అత్యాచారాలు హత్యలు చేసి తప్పించుకున్న వ్యక్తిని అరెస్ట్ చేయడం కాకుండా అతనికి ఉరిశిక్ష పడేలా ఇన్వెస్టిగేషన్ చేసిన ఐఓ, ఆయన పేరు భుజంగరావు గారు. సాధారణంగా రేపిస్టులు ఎక్కడ సాక్ష్యాలు లేకుండా చేసుకున్నామని అనుకుంటారు. అంతేకాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బయటికి దొరికితే తమ పేరు బయటపడుతున్న ఉద్దేశంతో వాళ్ళని అక్కడే చంపేస్తుంటారు. అటువంటి నేరాలు చేస్తున్న ఒక వ్యక్తి దాదాపు 1 కాదు 2 కాదు 3 రేపులు చేయడం కాకుండా వాళ్ళని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఎలాంటి సాక్ష్యాలు లేవు, ఎవరు సాక్ష్యాధారాలు చూడడం, ఐ విట్నెస్లు అలట్లేరు. అలాంటి కేసుల్ని సంచేషన్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఆ 2 కేసులు బాగా బగ్గుమన్నాయి. అలాంటి సమయంలో సీనియర్ ఆఫీసర్స్ భుజంగరావు గారికి ఐఓగా ఇచ్చారు. భుజంగరావు గారు ఐఓగా వెళ్ళిన తర్వాత ప్రత్యక్ష సాక్షులు లేని ఆ కేసుల్లో ఆ నిందితుని పట్టుకోవడం కాకుండా అతనికి శిక్ష పడేలా, అంటే శిక్ష అంటే లైఫ్ కాకుండా ఉరిశిక్ష పడేలా చేసే వ్యక్తి. అంటే ఎలాంటి ఆధారాలు ఉంటే నిందితుడు శిక్ష పడుతుంది. సాధారణంగా పోలీస్ ఆఫీసర్స్ కేసు జరిగినప్పుడున్నంత ప్రయారిటీ ఛార్జ్షీట్ వేసినప్పుడు కానీ ట్రయల్ అప్పుడు కానీ కనిపించదు. ఎందుకంటే అప్పటికి ఆ కేసు టైం రావడం లేదా వాళ్ళకి పని ఒత్తిడి వల్ల అది ఆలస్యం అవుతుంటుంది. కానీ భుజంగరావు గారు ఎక్స్క్లూజివ్గా ఆ కేసు మీద ఉండి ఎవరైతే ఆ బాధితులకి ఎలాంటి ఓదార్పు వస్తుందో అలాంటి ఓదార్పు కావాలనుకున్నారో అలాంటి ఓదార్పు ఆ జడ్జిమెంట్ తరపించారు. ఆయన అడిగి అసలు ఆ రేప్ కేసుల్లో ఎలాంటి ఆధారాలతో పట్టుకున్నారు, ఆ నిందితుడికి ఉరిశిక్ష పడేలా ఎలాంటి సాక్ష్యాలు కోర్టు ముందు ప్రవేశపెట్టారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. భుజంగరావు గారు, దాదాపు 93 నుంచి మిమ్మల్ని నేను చూస్తున్నాను. అదే ఫిజిక్, అలాగే ఉన్నారు, అదే నవ్వు, కానీ పోస్ట్ పెరిగింది అంతే. సార్ ఈ హాజీపూర్ విషయం తీసుకుంటే, హాజీపూర్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి సంచలనం అయింది. ఎందుకంటే అప్పటికే నిర్భయ కేసులు, దిశ, వర్స్ 100 కేసులు అవుతున్నప్పుడు కూడా అంటే వాడు అమ్మాయిలకి డ్రాపింగ్ పేరు మీద ఆ విధంగా హత్యలు చేయడం, రేప్ చేయడం, హత్యలు చేయడం, వాళ్ళ ఆధారాలకు దొరకకుండా ఉండడానికి మర్డర్ చేయడం, తీసుకొని సింపుల్గా చంపేసి బావిలో పడేస్తున్నాడు. అంటే ఆ వ్యక్తిని చాలా కాలం దొరకకుండా చేసిన వ్యక్తి అప్పటికే దొరికిన తర్వాత ఈ కేసు కూడా అందరిలాగా అనుకున్నాం, అన్ని కేసులాగా ఇది కూడా ప్రొలాంగ్ అవుతుంటుంది అనుకున్నాం. కానీ ఒక టైం బాండ్ పెట్టుకుని ఆ టైం బాండ్లో కేసుని ఛార్జ్షీట్ చేయడం కాకుండా ట్రయల్ తీసుకురావడం, వాడికి జీవిత ఖైదీ పడడం కేసులో, దాంతోపాటు ఉరిశిక్ష పడేలా చేశారు. అంటే మీరు టేకప్ చేసిన కేసులో ఎలాంటి సాక్ష్యాలు, అంటే 3 కేసులు కనిపిస్తున్నాయి. ఆ 3 కేసుల్లో 1 by 1లో ఇక్కడ మీకైతే ఐ విట్నెస్ ఎక్కడా లేదు. పర్టికులర్గా రేప్ కేసులు విక్టిమ్ రావాలి, విక్టిమ్ లేదు. ఐ విట్నెస్ ఆమె బండి ఎక్కుతుంది లేదు మేము చూసాము వాడు చంపుతున్నాడు అని చెప్పడానికి ఐ విట్నెస్ లేదు. మీకు దొరికిన ఆధారాలు ఎలా చేసుకొచ్చారు, ఆ ఆధారాలు ఎలా సబ్మిట్ చేశారు, ఇప్పుడు ఎవిడెన్స్ అండ్ పర్టికులర్ ఎవిడెన్సెస్ మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకొచ్చారు, దాని విషయాలు చెప్పే ముందు ఒకసారి మీరు యూనిఫామ్ వేసుకోవడానికి కారణం ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. మంచి ప్రశ్న వేసిన మురళి. వ్యక్తిగతంగా ఆలోచిస్తే మాది ఒక సామాన్య కుటుంబం, అంటే ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి నేను. మా కుటుంబంలో ఫస్ట్ జనరేషన్ ఎంప్లాయీ నేను. మా ఫాదర్ పూర్వస్ అంతా కూడా దే ఆర్ ఆల్మోస్ట్ ఇల్లిటరేట్. 87 డిగ్రీ అయిన తర్వాత నా టర్నింగ్ పాయింట్ యూనివర్సిటీ జాయిన్ అయిన తర్వాత 87 వరకు యాక్చువల్గా హైదరాబాద్ కూడా నాకు పెద్ద తెలియదు. ఒకసారి ఫ్రెండ్ సర్కిల్ వచ్చేసి కావాలని చెప్పి ఇంగ్లీష్ మీద మోజుతోటి 86లో ఎంఏ ఎంట్రన్స్ లిటరేచర్ రాసినాం. అంటే ఫస్ట్ టైం హైదరాబాద్కి ఎంట్రీ 1986లో. యూనివర్సిటీకి వచ్చేసి సెకండ్ ఇయర్లో, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఎంఏ ఎంట్రన్స్ లిటరేచర్ రాసి చూద్దామని చెప్పేసి అని రాసిపోయినాం. తర్వాత 87 డిగ్రీ పూర్తయిన తర్వాత పీజీ యూనివర్సిటీలో ఎంఏ ఎంట్రన్స్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ రాసినాం. సో ఆర్ట్స్ కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఆర్ట్స్ కాలేజ్ వచ్చింది. సాధారణంగా ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్కు ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ రాదు అంత ఒక అపోహ, ప్లస్ అసలు అక్కడ కాంపిటీషన్ తట్టుకున్న అపోహ అన్న చాలా ఒక భయంతో వచ్చి రాసినాం. దానికి ఉదాహరణ ఏంటంటే చనిపోయిన ఉమేష్ చంద్ర ఎస్పీ మా క్లాస్మేట్ అతను పీజీలో. సో ఎంట్రన్స్ వచ్చి మొత్తం పిల్లలంతా స్టూడెంట్స్ అంతా లాంగ్వేజ్లో మాట్లాడిపోతుంటే మా అంతా మేము లోపల ఇన్ఫీరియర్ ఫీల్ అయినాం. అరే వీళ్ళతో మనం ఎక్కడ కాంపిటీషన్ తట్టుకోగలుగుతాం. ఎంట్రన్స్ అది బయటకు వచ్చేటప్పుడు యాక్సిడెంటల్ ఈ వాజ్ మాతో పాటు బయటకు వెళ్తా ఉన్నాయి.
ఇంతమంది ఇంగ్లీష్ మాట్లాడిపోతున్న సబ్జెక్ట్ వాళ్ళ టఫ్ సబ్జెక్ట్ ఎంత చెప్తే మనకు తెలియదు అని చెప్పి ఆ నైట్ మళ్ళీ బ్యాక్ సూర్యాపేటకి వెళ్ళి అప్పుడు ఫైనాన్షియల్ కండిషన్ అన్నీ చూసుకోవాలి కదా. అగైన్ మళ్ళీ సూర్యాపేటకి వెళ్ళి అక్కడ ఫీజు డబ్బులు కలెక్ట్ చేసుకొని వరంగల్ నెక్స్ట్ డే లాస్ట్ డే యూనివర్సిటీలో. సో వరంగల్లో మళ్ళీ అడవి ఎంట్రన్స్ రాసి అట్లీస్ట్ ఇక్కడ మిస్ అయినా వస్తున్న ఉద్దేశంతో పోయినాం. సో 20 డేస్లో యూనివర్సిటీ రిజల్ట్స్ ఇస్తే సర్ప్రైజ్ రిజల్ట్ అంటే 9th ర్యాంక్ వచ్చింది. ఆర్ట్స్ కాలేజ్ ఎకనామిక్స్ సబ్జెక్ట్లో 9th ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు అర్థమైందంటే సబ్జెక్టుకు ఎంట్రన్స్ టెస్ట్కు సబ్జెక్ట్ కావాలి కానీ ఇంగ్లీష్ అవసరం అని చెప్పింది అర్థమైపోయింది అక్కడ. సో ఉమేష్ చంద్ర గారు అయితే టాపర్ ఆఫ్ ద క్లాస్. అదే ఎంట్రన్స్లో ఈ వాజ్ టాపర్ ఆఫ్ ద క్లాస్, ఆయన ఫస్ట్ ర్యాంకర్. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ప్రపంచం ఒక్కసారి ఓపెన్ అయిపోయింది. అంటే మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ప్రపంచం ఎక్కడ ఉందని చెప్పి మంచి అవేర్నెస్ ప్లాట్ఫామ్ యూనివర్సిటీ. ఇప్పుడు పిల్లలు దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారో తెలియదు కానీ బట్ రూరల్ బ్యాక్గ్రౌండ్కి వచ్చిన పిల్లలకు ఒక మంచి ఎక్స్పోజర్ దొరికే ప్లేస్ అది. సిటీలో ఉన్న వాళ్ళకైతే పెద్ద ఇష్యూ కాదు కానీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రూరల్ అయితే ఎవరైతే వస్తే యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఒక్కసారి వాళ్ళకి అన్ని ప్రపంచంతో ఒక్కసారి కళ్ళ ముందు ఇట్లా ఆశ్చర్యం అవుతుంది. సో దాన్ని ఛాలెంజ్ తీసుకొని ఆల్మోస్ట్ 2 years పీజీ చేసినాం. 87, 89 పీజీ కంప్లీట్ అయిపోయింది. తర్వాత మాకు నల్గొండ ఒక పెద్ద ఐపీఎస్ పోస్ట్ మాకు ఉంది, బీఈడి. ఐఏఎస్ ఐపీఎస్ టాప్ అంటే తప్పకుండా వారికన్నా ముందు తప్పకుండా బీఈడి చేయాలని బాగా ప్రెషరు డిమాండ్ ఉంది అక్కడ మాకు నల్గొండ జిల్లాకు. సో అందరితో పాటు లోకంతో పాటు మేము కూడా బీఈడి ఎంట్రన్స్ రాసాం. బీఈడి ఎంట్రన్స్ వస్తే అప్పుడు స్టేట్ 1,30,000 రాస్తే ఐ గాట్ 99 ర్యాంక్ ఆ టైంలో సోషల్ స్టడీస్లో. 89-90 అక్టోబర్ ఇక్కడ ఎన్ఎస్ఆర్ కాలేజ్ కోటిలో బీఈడి పూర్తయింది. అప్పటికి బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నాం, అప్పుడు పీజీ అయిపోయింది. సో నెక్స్ట్ లైఫ్ సెటిల్మెంట్ కావాలంటే ఫస్ట్ డిఫెన్స్ కావాలి కదా, బీఈడి చేస్తే ఇక్కడ టీచర్ మొత్తం చేసుకు బతుకోవచ్చు ఫస్ట్. సో బేసిక్గా సో ఇమీడియట్గా బీఈడి పూర్తయిన తర్వాత అప్పటికి బ్యాంక్ పిఓస్ ఎగ్జామ్స్ ఇవన్నీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాను. ఆ టైంలోనే బీఈడి రాయడం కూడా దానికి పెద్ద స్టోరీ ఉంది. బీఈడికి ఏంటంటే సబ్జెక్టు సోషల్ సైన్స్ 100 మార్క్స్ ఉంటుంది, ఇంగ్లీష్కు 25 అండ్ జనరల్ నాలెడ్జ్ 25, టోటల్ 150 మార్క్స్. సో పీజీకి వచ్చిన తర్వాత ఫోకస్ అంతా చెప్పిన కదా మీకు, నాకు ఇంగ్లీష్ లిటరసీ పిచ్చి అని చెప్పేసి చదవాలని చెప్పాను. సో దాంతో ఎవ్రీ డే ఎవరేమన్నా అనుకున్న హిందీ పేపర్ చదవాలి, డిఫికల్ట్ వర్డ్స్ అని రాసుకోవాలి, అన్ని రోజు వాటి మీనింగ్ చెక్ చేసుకోవాలి. ఎవ్రీడే 1 hour ఇదే ప్రాక్టీస్ టోటల్ ఇంగ్లీష్ మీద కరెక్ట్ పట్టు సాధించాలని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ క్లాస్లో టాపర్స్ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. సో దాంతో ఆ ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ చేయాలి ఉద్దేశంతో సెకండ్ ఇయర్ పీజీ సెకండ్ ఇయర్లో ఫస్ట్ టైం ఎంఏ ఇంగ్లీష్ సబ్జెక్ట్ను ఇంగ్లీష్ మీడియం రాసినాను. సో ఫుల్ తెలుగు మీడియం స్టూడెంట్ నేను అప్ టు డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫైనల్ వరకు కూడా. సో ఛాలెంజింగ్ తీసుకొని సెకండ్ ఇయర్కి వచ్చి పట్టుదల ఉంది కాబట్టి మీరు అలా ముందు సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం రాగలిగాను. బట్ లక్కీ ఉమేష్ చంద్ర తర్వాత అయితే సెకండ్ టాప్ ఇన్ ద క్లాస్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఉమేష్ మా ఇద్దరి మధ్య వేరియేషన్ చాలా ఉంది. ఇక ఐ థింక్ ఈ గాట్ అవుట్ ఆఫ్ 500 అతనికి అరౌండ్ 355 or 360 అతనికి వచ్చినాయి మార్క్స్ వచ్చినాయి, నాకు అరౌండ్ 322 వచ్చినాయి. దిస్ ద గ్యాప్ ఆల్మోస్ట్ 35 మార్క్స్, ఫస్ట్ ర్యాంకర్ సెకండ్ ర్యాంకర్. బట్ అయినా కూడా పట్టు ఇంగ్లీష్ మీడియం రాలేదు, ఇంగ్లీష్ మీడియం రాసినాం. సో ఆ ఇంగ్లీష్ దాని మీద నేర్చుకుంటూ బీఈడికి వచ్చేసరికి ఈ 25 ఇంగ్లీష్ మార్క్స్ ఏదో ఉన్నాయో అవుట్ ఆఫ్ 25లో 23 మార్క్స్ వచ్చినాయి. అదొక్కటే నన్ను ర్యాంక్ 99 పట్టుకొచ్చింది. అంటే ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ ఆ రోజు తెలిసిపోయింది. సో బీఈడి అయిన తర్వాత నెక్స్ట్ మాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం. యాక్సిడెంటల్గా ఈ 91-89 సమ్వేర్ అక్టోబర్లో బీఈడి ఎగ్జామ్స్ అయిపోయినాయి. అప్పుడు యూనివర్సిటీలో ఉంటుంటే నాన్ బోర్డర్, ఇప్పుడు నాన్ బోర్డర్ పరిస్థితి కదా, హోటల్ తినాలి, లేదంటే హాస్టల్లో ఇల్లీగల్గా స్టవ్ పెట్టుకొని వండుకోవాలి, హాస్టల్కి వెళ్ళి వెజిటబుల్ సాంబార్ తీసుకోవాలి, తినాలి, టైం పాస్ చేసుకోవాలి. సో ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ ఆపర్చునిటీ అప్పటికి మాకు ఇంకా లాస్ట్ 2 years మాకు ఎగ్జామ్స్ ఏం పర్లేదు, ఎలిజిబుల్ మాకు రాలేదు. మాకు ఎగ్జామ్ పర్లేదు. ఫస్ట్ ఎగ్జామ్ అది స్టేట్ నుంచి రిక్రూట్మెంట్ బోర్డు పడదు. సో ఫిజిక్ ఉన్నాం, పర్లేదు, ఊరి నుంచి వచ్చినాం, రన్నింగ్ ఇన్ని చేయలేదని చెప్పేసి జస్ట్ గ్రౌండ్లో యూనివర్సిటీ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకున్నాం. అప్పుడు ఈవెంట్స్ అన్ని సక్సెస్ అయ్యి ఎగ్జామ్ సమ్వేర్ మార్చ్లో ఎగ్జామ్ అయింది. ఏప్రిల్ మేలో రిజల్ట్ ఇవ్వాలి మాకు. సో అప్పుడు రాజీవ్ గాంధీ గారు అదే ఇయర్లో May 19 చనిపోవడం, మాకు 1 month డిలే అయ్యి సమ్వేర్ మాకు July 99 మాకు రిజల్ట్ ఇచ్చి డిక్లేర్ చేసినాం. సో ఫస్ట్ పోస్టింగ్ నాకు ఎస్ఐగా అపాయింట్ వచ్చింది. యాక్చువల్గా
జస్ట్ 3 months అప్పటికప్పుడు అనుకుని రాసింది. ఎస్ఐ కావాలనే ఉద్దేశం కాదు, కానీ అప్పుడున్న పరిస్థితిలో ఏదో జాబ్ చేయాలి, ఫస్ట్ జాయిన్ కావాలి ఫస్ట్. కాకపోతే మా ఫ్యామిలీలో మా చిన్న ఒకతను చిన్న స్థాయిలో ఉద్యోగం కానిస్టేబుల్ ఉండే అతను అంటే మా మదర్ సైడ్ చేయాలని డ్రీమ్ ఉండే, కానీ బట్ అంత త్వరగా నేను ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు. బట్ యాక్సిడెంట్గా వచ్చింది అప్పుడు పోస్టింగ్. అప్పుడు మాకు చనిపోయిన వ్యాస్ గారు, ఇప్పుడు విజయరామరావు గారు మాకు చైర్మన్, అప్పుడు బోర్డు చైర్మన్ అంటుంటారు. సో మ్యాటర్ ఆఫ్ 4 to 5 monthsలో ఆ రిజల్ట్ డిక్లేర్ చేసి మాకు ఇచ్చేస్తుంది. ఐ థింక్ ఫస్ట్ టైం అంత స్పీడ్గా కండక్ట్ చేసి వాళ్ళు మాకు ఆ రోజు ఇస్తే, ఈరోజు వాళ్ళ పేరు మేము ఎప్పుడు మర్చిపోం. వ్యాస్ చనిపోయిన వ్యాస్ గారు లేరు ఈరోజు, మరి విజయరామరావు ఉన్నారు. బట్ ఫేర్ అంటే నేను అన్ని ఫేర్ నడుస్తున్నాయి. బట్ మా వరకు అయితే 100% ఫేర్ నడుస్తున్న ఎగ్జామ్ అయితే అది 100% అది టెస్ట్. వారి ఇప్పటికే మేము మర్చిపోలేదు. ఎందుకంటే స్టేట్ వైడ్ ఆ రోజు 470 మంది ఎస్ఐలకు వారు రోజు ప్రాణభిక్ష పెట్టారు, ఉద్యోగం ఇచ్చి కొన్ని ఫ్యామిలీకి లిఫ్ట్ ఇచ్చినారు. సో అట్లా నేను అనుకోకుండా ఈ స్థాయికి రావడం జరిగింది. అంటే మీ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం మీరే? ఫస్ట్ టైంలో మా బ్రదర్ ఉన్నాడు, ఆర్టీసీలో ఎంప్లాయీ ఉండే, మా ఎల్డర్ బ్రదర్. సో కానీ ఇప్పుడు మీ కో బ్రదర్ కూడా పోలీస్ ఆఫీసర్ కదా? ఈజ్ ఆల్సో కో బ్రదర్. మా ఫ్యామిలీ కూడా పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. తర్వాత మీరు మా బ్రదర్ కొడుకు కూడా నా ఇన్స్పెక్టర్. ఎవరు? ఎల్డర్ బ్రదర్ కొడుకు జయగుట్లో ఉన్నాడు, జయగుట్ట పోలీసులో ఉన్నాడు. ఇప్పుడా? ఏం పేరు? సుమన్ ఉన్నాడు. అంటే మీతో ముగ్గురు అయ్యారు ఇప్పుడు. ఓకే సార్, ఫస్ట్ మీరు మల్కాజ్గిరిలో ప్రొఫెషన్? ఫస్ట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ పూర్తి అంబర్పేటలో ట్రైనింగ్ అయింది. 15/7/1998లో జాయిన్ అయినాం. 92 సమ్వేర్ డిసెంబర్లో మేము 9/20 పాస్ అయ్యి మల్కారి ప్రొఫెషనల్ ఫస్ట్గా అయింది ఇక్కడ. సమ్వేర్ 92 డిసెంబర్ వరకు వాడ ట్రైనింగ్లో ఉన్నా అక్కడ మల్కారిలో. ఇప్పుడు మా గురువు రాధాకృష్ణ గారు ఉండే, గ్రేట్ మ్యాన్. అప్పుడు మాకు అంటే వర్కింగ్ నేర్చుకోవాలంటే మా గురుగారు అందులో డౌట్ లేదు. ఈరోజు నేను అంత ఇంత కొంచెం ఇన్వెస్టిగేషన్ కొంచెం ఉన్నాయంటే రాధాకృష్ణ గారి దగ్గర ఇన్వెస్టిగేషన్ నేర్చుకోవచ్చు అండి. లా అండ్ ఆర్డర్ ఎలా కంట్రోల్ చేయాలని కూడా నేర్చుకోవచ్చు, కంప్లైంట్ ఎలా మాట్లాడాలని కూడా నేర్చుకోవచ్చు. రాధాకృష్ణ గారు నేను పర్సనల్గా చూసాను చాలాసార్లు. ఆయన వస్తున్నారంటే ఆ పేరు ముందు తీసుకొస్తుంది లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి. రౌడీలు ఈ యాంటీ సోషల్ మీడియా ముందు చాలా సీరియస్గా ఉంటారు. మనిషి పక్కన ఉంటారు కానీ ఆయనకి అందుకే బ్రూస్లీ అంటుంటారు. పర్ పర్సన్ అంటే డిసిషన్లో పర్ పర్సన్ అంటే యాక్షన్ యాక్షన్ ఉంటుంది. ఆయన ఆ విషయంలో అసలు పర్ఫెక్ట్ అండి, అందులో డౌట్. ఓకే, రాధాకృష్ణ గారి దగ్గర ఫస్ట్ మీరు? ఎస్. ఓకే. దామోదర్ అంతకుముందు కుదిరి దామో ఉండే, తర్వాత విదగ్రేషన్ ఉండే. తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడి నుంచి ఫస్ట్ పోస్టింగ్ ఇప్పుడు మాకు సాంబశివరావు గారు ఉండ్రి. అప్పుడు గొప్ప సార్ ఫస్ట్ ఇంటరాక్షన్ వాడుతుంటే సర్వీస్లో రంగారెడ్డి జిల్లా ఎస్పీ గారు ఉంటారు సార్. ఇప్పుడు కూడా అప్పుడు కలుస్తుంటాం, సార్ నమస్తే పెడుతుంటాం. షావర్పేట పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ షావర్పేట పోస్టింగ్ ఇచ్చినారు. 92 డిసెంబర్ నుంచి 94 అక్టోబర్ దాకా షావర్పేట పోలీస్ పోస్టింగ్. 3 years స్టార్ట్ 2 years. అంతా ఇమీడియట్గా నా నెసెసిటీ ఇక్కడ మల్కాయికి రావాల్సి వచ్చింది నన్ను. సో అక్కడ 94 అక్టోబర్ దాకా చేసిన తర్వాత అప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఎస్పీ గారు ఉండ్రి. కానీ ఆ టైంలో కొంచెం డెకాట్స్ బాగానే ఉండే కదండి షామీర్పేట. అప్పుడు షామీర్పేటలో ఈ హైవే డెకాట్స్ చాలా ఉండే. మాకు మీకు బస్ మా ఎంకే సింగ్ సార్ డిఎస్పీ ఉండే మల్కారినప్పుడు. తర్వాత సత్యనారాయణ సార్ మాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ FT పర్సనల్ ఉండే. షామీర్పేటలో ఏంటంటే అది మనకు కరీంనగర్ నుంచి వచ్చే బస్సు అన్నిటి కూడా మ్యాక్సిమం ఫారెస్ట్ బెల్ట్ నుంచి ఎక్కువ వస్తాయి. అంత ఐసోలేట్ ప్లేస్ అంతా కూడా. మేము ఉన్నప్పుడు దాదాపు 3-4 బస్ టికెట్స్ అయినాయి నా పీరియడ్, జస్ట్ 2 పీరియడ్లో ఉంటుంది. నా షామీర్పేట లిమిట్స్నే ఈ అవతల గజ్వెల్ కానీ అవతల ఇంకా సిద్దిపేట అవతల కానీ ఆ రూట్లో చాలా ఫ్రెండ్స్ అవుతుండే. అయితే ఒకసారి నేను ట్రాన్స్ఫర్ వచ్చే ముందు లాస్ట్ ఆఫెన్స్ రిపోర్ట్ అయింది. అరౌండ్ 12 o'clock around 1 o'clock నేను షార్పేటలో క్వార్టర్ బ్యాక్ సెంటర్ని బస్సు వచ్చేసి పోలీసు ఆపిందంటే కథ అయిపోయామని. మధ్యరాత్రి వచ్చి పోలీసు బస్సు అయిందంటే డౌట్ తప్పకుండా ఇది అయిందంటే వేరే ఉండదు ఇంకా. అఫెన్స్ తర్వాత ఇమీడియట్గా ఎంకే సింగ్ సార్ వచ్చినారు పిక్చర్లకు. అప్పుడు సత్యనారాయణ సార్ వచ్చింది. సత్యనారాయణ సార్ మహాబడి మట్టి పట్టు. సో అంతా ఎట్లా చేసింది అఫెన్స్ ఎక్కడ అయింది, తుర్కపల్లి షార్పేట మధ్యన అయింది అఫెన్స్. సో అంతా ఏం చేసినాం మొత్తం చెక్ చేసుకొని వాళ్ళు మళ్ళీ తప్పకుండా ఎట్లా కేసు చేసినామంటే వాళ్ళు బస్సు అక్కడ ఎక్కింది కాబట్టి బ్యాగ్ జర్నీ తప్పకుండా మళ్ళీ టువార్డ్స్ కర్మేర్ ఉండే ఉద్దేశంతో మేము ఏం చేసినాం మా బోర్డర్ చెక్ పోస్ట్ పెట్టుకున్నాం. 4 o'clock బోర్డర్ పెట్టినాం. మా అమ్మాయి విట్నెస్ పెట్టుకున్నాం. పెట్టుకొని మార్నింగ్ ఎర్లీ అవర్స్ నుంచి ఆల్మోస్ట్ మాకు FIR కంప్లీట్ సరికి ఆల్మోస్ట్ 2:33 అయింది ఎర్లీ అవర్స్. ఇలా CA గారు వచ్చిండ్రు. 3:30-4 o'clock పోయి తుర్కపల్లి చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ పెట్టి ఫోర్స్ పెట్టుకుని చెక్ పోస్ట్ పెట్టి అన్ని ప్రతి లారీ బస్ ఆఫ్ చెక్ చేయాలి, ఇంటర్ చూపించాలి. లక్కీలీ మార్నింగ్ 5:30కి లారీలో ఒక
ప్యాసింజర్ ఎక్కొస్తుంటే ఆయన చూసి గుర్తుపెట్టినాడు, సార్ ఇది ఉన్నాడు సార్ రాత్రి ఫ్రెండ్స్ అని చెప్పేసి లైవ్లో రెడీ అయ్యాక మన అక్కడనే పట్టుకున్నాం. అతన్ని పట్టుకున్న తర్వాత సేమ్ సిమిలర్గా జస్ట్ ఇంకో 2-3 అవర్స్ని వాళ్ళందరూ కూడా దుబ్బాక వాళ్ళందరూ కూడా సిద్దిపేట దగ్గర దుబ్బాక వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు దుబ్బాక పోయి సిద్దిపేట బస్సు దిగే లోపలే మేము సిద్దిపేట బస్ స్టాండ్ ఇమీడియట్గా పోయి పిక్ చేసి అక్కడనే బస్ స్టాండ్లోనే అలా పట్టుకుంటున్నాం. సో మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ రాత్రి మేము కనుక ఆ రాత్రి కనుక మేము చెక్ పోస్ట్ పెట్టకపోయి ఉంటే మళ్ళీ మాకు ఆ టికెట్ ఎప్పుడు దొరికేది కాదు, ఇంకా ఎన్ని అవుతుందో తెలియదు. అంటే అక్కడ గ్యాంగ్ అప్పుడుదా గ్యాంగ్ దాదాపు 6 గ్యాంగ్ అరెస్ట్ అయింది. ఒక వెపన్ కూడా సీజ్ అయింది, వాళ్ళ దగ్గర చిన్న స్మాల్ వెపన్ ఉండే, వెపన్ కూడా సీజ్ అయింది. అప్పటి నుంచే నాకు ఆల్మోస్ట్ తర్వాత కంట్రోల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక సభకు ఇన్సిడెంట్ అయింది, తర్వాత మోస్ట్ కూడా ఎన్కౌంటర్ కూడా అయిన తర్వాత బట్ అప్పుడు ఆల్మోస్ట్ తర్వాత కుక్కుల రాజన్న ఎస్ అది కుక్కుల అతను తర్వాత ఎన్కౌంటర్ అయ్యాడు. అవును, వాడు ఛాలెంజ్ కూడా చేశాడు కదా పోలీసులు పట్టుకోగలరు ఛాలెంజ్ చేసిన. అవును, అప్పుడు నాకు తెలిసి సురేంద్రబాబు సార్ వచ్చిందే అనుకుంటాను, నర్సింగ్ సార్ ఇప్పుడు రామచంద్రరాజు శివరామకృష్ణ గారు గ్యాంగ్ పట్టుకున్నారు, వాళ్ళ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఎస్ సార్ షామీర్పేట నుండి మళ్ళీ మల్కాజ్గిరి సార్ నుంచి ఫస్ట్ పోస్టింగ్ మల్కారి, అక్కడి నుంచి సెకండ్ పోస్టింగ్ నా ప్రొబేషన్ పోస్టింగే మల్కారికి వచ్చినాను. అక్కడ ఆల్మోస్ట్ 3 years వితౌట్ ఎన్ని కంట్రోల్స్ 3 years పోస్టింగ్ ఇక్కడ చేసినాం. అది మల్కాజ్గిరిలో అప్పుడు వెలుగుందండి, ఎందుకంటే రౌడీ బాగానే కొండూరు అక్కడ మాకు మల్కాజ్గిరిలో ఏంటంటే ఈ కొన్ని నోటెడ్ రౌడీ షీట్స్ ఉన్నాయి అక్కడ, అదేంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీ నోటెడ్ ఏరియా అంతా అప్పట్లో. సో మా గురుగారు చేసినాము, రాధాకృష్ణ చేసిన పోస్టింగ్ దాన్ని మాకు ఇక ఆయన చేసిన అట్లీస్ట్ ఆయనకన్నా ఒక ఇంచు తగ్గిన పేరు వస్తుంది తప్ప ఆయనకన్నా ఇంచు తగ్గితే చాలా కష్టం అక్కడ పనిచేయడంలో. సో అది ఆఫీసర్స్ అప్పటితో 3 years ఎక్కడ ఇటు లేకుండా చేసినాం, ఎక్కడో మేజర్ ఇన్సిడెంట్ కాలేదు. బట్ ఒక్క ఇన్సిడెంట్ ఏమైందంటే మల్కాజ్గిరిలో ఒక తకీ అని ఒక ముస్లిం ప్రీచర్ ఉండే, మౌలా అని చెప్పి అతను మార్నింగ్ అప్పుడేందో షియా సున్నీస్ మధ్య ఒక చిన్న ఇష్యూస్ మీద నడుస్తూ ఉంటే అతను వచ్చేసేసి అతను చిన్న ఇష్యూ మీద అతన్ని మౌలాలి చౌరస్తాలో అతను మాట చేయడం జరిగింది. అదొకటే మేజర్ ఇన్సిడెంట్. బట్ ఇమీడియట్గా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, అందరూ అరెస్ట్ అయ్యారు, చేయలేము. అది వాళ్ళు విత్ ఇన్ ది రిలీజన్, విత్ ఇన్ ద ఇంట్రా రిలీజన్ ఇష్యూ, అది షియా అండ్ సున్నీ మధ్య ఇష్యూ ఉండే. సో అదర్వైజ్ ఎంటైర్ మల్కారి ప్రశాంతంగా వెళ్ళిపోయింది, ఇక్కడ మేజర్ ఇన్సిడెంట్ కూడా ఏం కాలేదు. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయితే కానీ బట్ పోలీస్ స్టేప్ దగ్గర ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కానివ్వకుండా ట్రైన్లో తర్వాత అప్పుడు మాకు నర్సయ్య గారు ఉండే, ఎస్పీ నర్సయ్య గారు ఉండే. సో అప్పుడు నేను అక్కడ పనిచేసేటప్పుడు కూడా ఆఫీసర్స్ కూడా మాకు మంచి ఆఫీసర్ ఉండే, లక్ష్మణ్ సార్ ఉండే ఇన్స్పెక్టర్ ఉండే, తర్వాత రాములు అని చెప్పి ఒకతను మీసాలు రాములు ఒకతను ఉండే. మీ దగ్గర నుంచి చేవెళ్ళ ట్రాన్స్ఫర్ మంచి మంచి ఆఫీసర్ దగ్గర పనిచేసినాం, అవకాశాలు కలిసి వచ్చింది అక్కడ. దేర్ ఫర్ 3 years ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మల్కాజ్గిరి నుంచి నెక్స్ట్ పోస్టింగ్ మన నాచరం పోస్టింగ్ అయింది. అప్పుడు నర్సయ్య గారు ఉన్నప్పుడు పోస్టింగ్ ఇచ్చింది. నాచారం ఆల్మోస్ట్ 97 to 2000 3 years అక్కడ చేసినాం, ఆల్మోస్ట్ 3 years. అక్కడ మాకు నాచారంలో ఉన్నప్పుడు మేజర్ ఇన్సిడెంట్ ఒక డెకైటీ కేసు రిపోర్ట్ అయింది. సమ్వేర్ నేను పోకముందు కంటే సమ్వేర్ 97 February March అయింది అఫెన్స్. నేను అక్కడ జూలైలో వెళ్ళాను, అక్కడికి 19 జూలై వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత మాకు అది ఆల్మోస్ట్ 10 lakhs పట్టపగలు ఎస్బీఐ షాప్స్ గురించి ఏపీ ఫుడ్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ సాలరీస్ తీసుకెళ్తున్నారు వాళ్ళంతా ఒక మారుతి వ్యాన్లో, మినీ మారుతి వ్యాన్లో. సో సడన్గా 5 అరౌండ్ 10:30 11 బిఫోర్ 11:30 లోపల దాన్ని సడన్గా సరౌండ్ చేసి వెపందరూ పేరు చేసి మొత్తం ట్రంక్ వేసుకుని పోయారు. అప్పుడు 10 lakhs అని డే లైటు 10 lakhs ట్యాక్. అయితే నేను పోయిన తర్వాత అందులో ఎఫ్ఐఆర్లో ఒక పేరు. అందుకనే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతి నేరస్తులు కూడా ఆయన ఒక చిన్న క్లూస్ పెడతారు ప్రతి అఫెన్స్లో కూడా. సో దాంట్లో ఎఫ్ఐఆర్ నేను స్టడీ పేరు తెస్తే ఏంది క్లూస్ అని చూస్తూ ఉంటే ఎఫ్ఐఆర్లో ఒకే ఒక పదం అరే అస్లాం జల్దీ కర్రే అన్న ఒకే ఒక పదం వచ్చింది. దాంట్లో వాళ్ళ పదం కూడా వాడినారు అని చెప్పి కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో పదం వచ్చింది, అరే అస్లాం జల్దీ కర్రే అని చెప్పేసి. ఇన్వెస్టిగేషన్ మేము పూర్తిగా వెరిఫై చేస్తూ ఉంటే మాకు చిన్న క్లూ వచ్చిందంటే ఇదే ఇన్సిడెంట్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ అయింది వాళ్ళ మీద. బట్ ఏ కేసు మాత్రం తెలియదు, ఎప్పుడైనా మనకు తెలియదు అని చెప్పి చిన్న క్లూ ఉండే. మోస్ట్ ప్రాబ్లీ సేమ్ ఏమవుతుంది కొట్లా గీసిన వాళ్ళు ఏం చెప్పేసి ఎట్లా వచ్చిందంటే అది ఒక ఫైనాన్షియల్ దగ్గర పంచాయతీలో బయటకు ఇచ్చింది పేరు. ఈ కొంత పేర్ల వ్యక్తులు కొంతమంది యూనివర్సిటీలో కూడా ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి.
సో యూనివర్సిటీ మేము రికార్డ్ ఏ పేరు జస్ట్ కానీ తెలియదు కదా, మేము మొత్తం వెతకం తీస్తే అస్లాం పేరు మీద ఒక ఎఫ్ఐఆర్ దొరికింది. అస్లాం పేరు మీద ఎఫ్ఐఆర్ దొరికింది. అదేంది కొట్లాడ కేసు, ఫైనాన్షియల్కి డబ్బులు ఇచ్చి కూడా కొట్లాడ కేసు తీస్తే అందులో వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు సిటీలో ఉన్న డిఫరెంట్ పార్ట్స్, సౌత్ జోన్లో ఒక ముగ్గురు ఉండ్రి, నాచారంలో ఒకడు ఉండే, ఇంకొక ముషిరాబాద్లో ఉండే, మొత్తం 5, ఇంకొక బోయినపల్లి ఉండే, 5-6 బ్యాచ్. అది ఆ ఒక్క చిన్న క్లూ తోటి మొత్తం గ్యాంగ్ మొత్తం దొరికిపోయింది. అది అసలు మనం అంత చిన్న క్లూతో కేసు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6 to 8 months తర్వాత సౌత్ జోన్ మళ్ళీ ఇదే నర్సయ్య గారు మళ్ళీ సౌత్ జోన్ ఎస్పీ డీసీపీ సార్ అప్పుడు అడిగిన డిటెక్షన్ కేసు అది. సో సార్ అప్పుడు బాగా అదేందే నేను డిటెక్షన్ కేసు అంటే అది దాన్ని అంటే అస్లాం అనే పేరు వాడిని పట్టించింది. జస్ట్ అస్లాం అనే పేరు, అస్లాం అనే పదం దగ్గర కూడా కీ దొరికింది కాదు మాకు. అంటే మీరు చెప్పినట్లుగా మన స్పాట్లో ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి అది విట్నెస్లో కనుక మనకు జాగ్రత్త పరిశీలిస్తే మనకి అనేక క్లూ దొరుకుతుంది. అంటే 1-2 సార్లు ఒకసారి అని కాకుండా 1-2 సార్లు ఎగ్జామిన్ చేస్తే ఆ ఇన్సిడెంట్ మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తే సీన్ మొత్తం ప్రతి అంశాన్ని ఇన్సిడెంట్ ఇప్పుడు ఏ విధంగా ఉండే, ఎట్లా వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళ ఆబాలు ఏముండే, వాళ్ళ లాంగ్వేజ్ పర్టికులర్ పదాలు ఏ భాషలో మాట్లాడినారు, వాళ్ళు స్పెసిఫిక్గా కనుక మనం నోట్ చేసుకోగలిగితే తప్పకుండా ఆయన కూడా మ్యాచ్ అవుతుంది. సార్ మీరు చెప్పిన ఆ కేసులో అస్లాం అనే పేరు వల్ల ఆ కేసు డిటెక్ట్ అయింది. కొంతమంది నిందితులు పోలీసులు తప్పుతో పట్టించడానికి రకరకాల లాంగ్వేజ్లు మాట్లాడుతుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? అది వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెంట్ అయింది, టెక్నాలజీ ఎట్లా అప్డేట్ అయిందో వాళ్ళు కూడా ఇంటెలిజెంట్ అన్నారు. బట్ ఎన్ని చేసినా కూడా, వాళ్ళు ఎన్ని ఎత్తులేసినా కూడా మా ఐవో కొద్దిగా పేషెన్స్ ఉంటాయి, పేషెంట్ తప్పకుండా సక్సెస్ కావచ్చు. చిన్న క్లూ కూడా ఇచ్చి పెట్టకుండా తప్పకుండా వాళ్ళు ఎన్ని ఐవోకి ఎంత ఓపిక ఉంటే అంత బెనిఫిట్. ఎస్, వాళ్ళ డ్రెస్ స్టైల్ మారదు, ఏది మారినా కొన్ని ప్యాటర్న్స్ మారవు. వాళ్ళ స్పీచ్ మాట కానీ, వాళ్ళ గేట్ కానీ, తర్వాత డ్రెస్ ప్యాటర్న్ కానీ, లేకపోతే అప్పుడు వాడు చూసే ఊత పదాలను చూసినారు, ఊత పదాలు మారవు, ఎంత మారుతుందో మార్చలేము. సో అటువంటిది కొంచెం ఓపిక చూస్తే అంటే మీరు చెప్తున్నట్లుగా ఒక ఐవో కంప్లైంట్ ఎక్కువసేపు కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా తప్పకుండా సీన్లో ఇన్వాల్వ్ అయిన క్రైమ్ సీన్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరితోటి కనుక ఎస్హెచ్ ఒక ఇండివిజువల్ కాదు, అంటే గ్రూప్ ఎగ్జామ్ చేస్తే కష్టం. ఇండివిజువల్గా కనుక ఎగ్జామ్ చేసి మ్యాక్సిమం టైం స్పెండ్ చేయగలిగితే మ్యాక్సిమం క్లూ దొరుకుతుంది, తప్పకుండా క్లూ దొరుకుతుంది. అంటే అది 8 నెలల తర్వాత మీరు వెళ్ళడం ఆ కేసు డిటెక్ట్ అవ్వడం. ఓకే, అది నాకు తెలిసి నా జస్ట్ ఇనిషియల్ సర్వీస్లో అతిపెద్ద కేసు బ్రేకప్ అది. దాంతో దాదాపు ఒక 10-12 రాబులు డిటెక్ట్ అయినాయి. ఆల్మోస్ట్ అన్ని జిరాక్స్ మిషన్లో కొట్ట తీసుకెళ్ళిపోవడం, తర్వాత వేరు కేసులో కూడా 10-12 బ్యాచ్లు అప్పుడు రికవర్ అయిన రేవర్లు నేను కొద్దిగా గ్రేట్ అచీవ్మెంట్ ఆ టైంలో. కరెక్ట్, అది మీ అప్పుడు టెక్నాలజీ లేని టైంలో మీరు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయడం అనేది ఇంపార్టెంట్. సార్ అక్కడ నాచారం తర్వాత ఇక్కడికి వచ్చారు. నాచారం నుంచి మీరు నాచారం ఇంకో కేసు చెప్పాలి. అప్పుడు ఒకటి ఇదంతా ఐడియల్స్ పంచాయతీ ఉంటుంది, ఐడియల్స్ దొంగతనాలు టెంపుల్స్లో. ఒక టెంపుల్ అక్కడెక్కడ టెంపుల్ అని నేను ఐడియల్స్కి వచ్చేసి వాడంతా అప్పుడు పంచల విగ్రహాలు చెప్పేసి ఏదో చిన్న పోలీస్ ఎట్లా ఉండాలంటే సమాజంలో ప్రతి దగ్గర వెళ్ళిపెట్టున్నారు పోలీసు. అదే పోలీసు ఎక్కడ ఏముందో కూడా తెలుసుకోవాలంటే నూకడి కారణం కూడా పోలీసు చూడగలిగితే కొన్ని ఇష్యూస్ దొరుకుతాయి. క్రిమినల్ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకునేటప్పుడు అందరితో మంచి చెడు అన్నీ కలిస్తే ఒకసారి మాకు కూడా మేము చాలా ఇబ్బంది పడతాం. 10 మంది క్రిమినల్స్ మేము నమ్ముతాం. ఈ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసుకోవడానికి వాళ్ళకు స్పీడింగ్ చేస్తాం సార్ వాళ్ళ రకాలు. అటువంటి కొంతమంది మమ్మల్ని మిస్యూజ్ చేసుకుంటారు. సో అట్లా చేసుకుని ఒక మంచి ఇన్ఫర్మేషన్ అంటే చిన్న క్లూ దాని మీద పంచల విగ్రహాలు, చాలా వాల్యుబుల్ పంచల విగ్రహాలు, భూదేవి శ్రీదేవి విగ్రహాలు అని చెప్పి మీకు న్యూస్లో కూడా దాంట్లో దొరుకుతారు టీవీ వర్గాలు. దీనికోసం ఎస్పీ గారు ఉన్నప్పుడు దాదాపు ఒక 3.5 crores వస్తూ పంచల విగ్రహాలు సీజ్ చేసినాం. ఎక్కడ మీరు ఆంధ్రాలో సెలెక్ట్ వాటి టెంపుల్ దొంగతనం చేసుకొని నెల్లూరు సంబంధించిన గ్యాంగ్, నెల్లూరు అఫెండర్స్ వాళ్ళు సెలెక్ట్ దొంగతనం చేసుకొని తీసుకొచ్చేస్తే ఇక్కడ అమలు ప్రయత్నం చేస్తే ఒక ఇంట్లో ఉంటే ఎక్కడ పోయి సీజ్ చేసిన వాటిని సమ్వేర్ రాజమండ్రిలో సీజ్ చేసినాం. పోయి రాజమండ్రిలో పట్టుకొచ్చినాం. ఇక్కడ పట్టుకొచ్చి మాకు ఇక్కడ రాజమండ్రిలో పట్టుకొచ్చేసి మళ్ళీ కేసు చేసి కన్సర్న్ పోలీస్కి చెప్పినాం. అదొక గ్రేట్ అచీవ్మెంట్ అక్కడ ఉన్నప్పుడు. సో దాని తర్వాత నేచురల్గా అంటే మళ్ళీ వనసపురం పోస్టింగ్ వెళ్ళాం. వనసపురం పోస్టింగ్ ఉన్నప్పుడు వనసపురం ఆల్మోస్ట్ 3 years. 2000 అక్కడ కూడా డెకాట్స్ బాగానే అవి కదా ఆ టైం. వనసపురంలో మాకు ఇక్కడ పోల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సార్ నాకు హైదరాబాద్ కానీ బిఎన్డి నగర్ బిఎన్డి బ్యాక్ సైడ్ కానీ తుర్కంజాల్ రోడ్ మీద కానీ తర్వాత హైదరాబాద్ బాటలో కానీ మాకు ఎక్కువ ఈ పోల్ట్రీ ఫార్మ్స్ పెద్ద ప్రాపర్టీ పోదు, బట్ అఫెన్స్ మాత్రం డెకేట్. చిన్న సిల్వర్ ఆర్నమెంట్స్ పైన, చిన్న గోల్డ్ ఇయర్ టాప్స్ పైన కూడా డెకేట్.
ఎక్కువ ఉండే క్యాప్టెన్. అప్పుడు మాకు నరసింహారెడ్డి గారని డిఎస్పీ ఉండే సర్నగర్లో. చాలా నరసింహారెడ్డి అని అవును. నాకు సిబిఐలో చేసింది, చాలా రోజుల తక్కువ సర్నర్ చేసింది. వారు ఎప్పుడు మమ్మల్ని ఎవ్వరు కూర్చోబోతుంది పోలీసు 5 o'clock ఏంటంటే ఎస్హెచ్ఓలు ఎవరు పోలీసు ఉండదని చెప్తుండే. అంటే కరెక్ట్ సిస్టమ్ అది. ఎస్హెచ్ఓ అంతా పోలీసు ఈవినింగ్ 5 to 8 పక్క అందరూ కూడా ఏరియాలో ఉండాలని చెప్తున్నాయి. అంత ఏరియా తిరిగితే మొత్తం అన్ని విజిబుల్ పోలీసు ఇది ఉంటుంది. ఈ న్యూసెన్స్ పబ్లిక్ న్యూసెన్స్ ఉంటుంది, అక్కడక్కడ చెక్ చేసుకుంటే పబ్లిక్ ప్రెజెన్స్ ఉంటుంది. పోలీసు రాధాకృష్ణ గారు కూడా సేమ్ అదే టైప్ ఉండేవారండి. సాయంత్రం 5 అయితే రోడ్డు మీద ఉండేవారు ఆయన. సో దానివల్ల మాకు అడ్వాంటేజ్ ఉంటుంది. యాక్చువల్లీ ఏదైనా ఎస్హెచ్ఓ ఇప్పుడు ప్రెస్లో టైం దొరకక మల్టిపుల్ ఇష్యూస్ ఎక్కువైపోయి బందోబస్తులు అనేవి ఎక్కువైపోతుంది. అదర్వైజ్ బేసిక్ బిల్స్ అంటే పక్క ఎస్హెచ్ అండ్ ఎస్ఎస్ ఏరియాలో 5 to 8 ఆర్ ఎట్లీస్ట్ సంథింగ్ 2 hours అని ఏరియాలు తిరిగితే ఈవినింగ్ పెట్టి కేసు బుక్ చేసుకోవచ్చు, ఈ న్యూసెన్స్ కేసులను కంట్రోల్ చేసుకోవచ్చు, పబ్లిక్లో పోలీస్ ప్రెజెన్స్ పోతుంది. సో అట్లీస్ట్ అది ఆ టైం అది. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువ అదని అంత టైం వరుసుకోలేకపోతున్నారు. సో అక్కడ 3 years చేసినాం. 3 years చేసిన తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు డీజీ గారు అప్పుడు సిపి ఉండి వనస్థలిపురం అప్పుడు మా సైబరాబాద్ అప్పుడు కొత్త ఫామ్ అయింది. 2003 సంవత్సరం ఫిబ్రవరిలో కమిషన్ ఫామ్ అయింది. సార్ వచ్చిన తర్వాత నన్ను అక్కడి నుంచి కూకట్పల్లి పోస్టింగ్ ఎస్హెచ్ నుంచి నాకు సార్ పోస్టింగ్ అక్కడి నుంచి కూకట్పల్లికి ఇచ్చిండ్రు. కూకట్పల్లికి పోయినాం. అక్కడి నుంచి 2003 సంవత్సరం జూన్ ఆడికి అక్కడ పోయిన తర్వాత జనరల్గా అందరికీ ఇన్స్ట్రక్షన్ అడిగా. సార్ కూడా మాకు ఇల్లీగల్ ఇష్యూస్ కానీ మీరు కుక్కట్పల్లి వచ్చేసరికి కుక్కట్పల్లి అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయి ఉంది అప్పటికి. అంటే అప్పుడున్న ఆఫీసర్ బట్టి అవ్వచ్చు, అంటే బాగా డిస్టర్బెన్స్ ఉంది అది. మరి ఆ డిస్టర్బెన్స్ ఎలా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు? అది యాక్చువల్ ఏంటంటే నాకు అదే బ్రీఫింగ్ ఇవ్వడం కూడా అదే బ్రీఫింగ్ క్లీన్ చేయడానికి పంపించినట్టు అదే బ్రీఫింగ్ ఇచ్చి పంపించడం జరిగింది నన్ను. బట్ అది అడిగి వచ్చిన తర్వాత కొంత ఇల్లీగల్ యాక్ట్స్ మీద అయితే ఉన్నాయో కొన్ని. నాకు అప్పుడు ఒక విలేజ్ పేరు అవసరం లేదు, వ్యక్తి పేరు అవసరం లేదు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఒక విలేజ్కి సంబంధించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం, అంటే ఒక గ్రామ స్థాయి సర్పంచ్ స్థాయి అరెస్ట్ చేయడం. తర్వాత వాళ్ళు కొంచెం పొలిటికల్గా ప్రెషర్ చేసి సబ్సిక్వెంట్గా ఏమైందంటే అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు సిపి గారి ఆదేశం మేరకు అన్ని ఇల్లీగల్ లేఅవుట్ చేస్తున్నారు గ్రామ పంచాయతీలో, మీరు అన్ని వెరిఫై చేయని చెప్పడం. సో నేచురల్గా అదే వ్యక్తికి ఏకైక సర్పంచ్ అప్పుడు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ మళ్ళీ అదే వ్యక్తికి నోటీస్ పంపడం విత్ ఇన్ గ్యాప్ ఆఫ్ 2 weeks అయింది ఇష్యూ అంతా. సో దాంతో నన్ను ఎస్ఐ గారిని ఇష్టపెడతట్లేడు అని చెప్పేసి అని అతను ఎంటైర్ పొలిటికల్ ప్రెషర్ యూజ్ చేసి ఇప్పుడు నన్ను ట్రాన్స్ఫర్ చేయని చెప్పడం జరిగింది.